వాళ్ళని కోడలుగా తెచ్చుకోవద్దు అని చెప్పారు. ఎవరిని అంటే, ఒకటి ఆ వంశంలో శ్వేతకుష్ఠ ఉన్మాదము ఇటువంటివి ఉండి ఉంటే క్షేత్రమునందు దోషం వస్తుంది కాబట్టి అటువంటి ఆడపిల్లని తొందరపడి నీ ఇంటికి కోడలిగా తేవద్దు, కొడుకు పాడైపోతాడు, వంశం పాడైపోతుంది. రెండవది, శాస్త్రం నీవు పరిశీలన చెయ్యవలసిన అవసరం లేకుండానే ఈశ్వరుడు వద్దని చెప్తున్నాడు అని చెప్పడానికి కొన్ని సంకేతాలు పెట్టింది. ఈ పిల్లని మనం అడుగుదాము అని చెప్పి వరుడి యొక్క తండ్రి ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ పిల్ల నిద్రపోతూ ఉండి ఉంటే, ఆ పిల్ల ఇంట్లో లేకుండా ఎక్కడికైనా వెళ్ళి ఉంటే, ఆ పిల్లకి మగపిల్లలతో స్నేహాలు చాలా ఎక్కువగా ఉంటాయి. స్నేహాలు ఉండకూడదని చెప్పలేదండో, మీరు అది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా విపరీతమైనటువంటి పురుష స్నేహాలే ఉంటే, విపరీతమైన పొడుగైనటువంటి